మేము ఏది మాట్లాడుకున్నా గొడవకే దారితీస్తుందండి అని. దానికి కారణం ఏంటంటే వాళ్ళ కమ్యూనికేషన్ ప్యాటర్న్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నాం అనుకుంటారు. కానీ ఎట్లా ఉంటుందంటే అది ఒకళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, రెండో వాళ్ళు లాజికల్గా మాట్లాడుతూ ఉంటారు, ఒకళ్ళు వాళ్ళ ఎమోషనల్గా వాళ్ళు ఎలా ఇంపాక్ట్ అయ్యారో మాట్లాడుతూ ఉంటారు, రెండో వాళ్ళు అది వాళ్ళ ఇంటెన్షన్ కాదు అని చెప్పటం మీద ఫోకస్ చేస్తారు, ఒకళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఇంకొకళ్ళు అన్రిజాల్వ్డ్ పాస్ట్ ఆ ట్రిగ్గర్స్ మీద ఉంటుంది వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఒకళ్ళు ఫీడ్బ్యాక్ ఇద్దాం ఫర్ బెటర్మెంట్ నెక్స్ట్ టైం గొడవ రాకుండా అనేది కాన్సన్ట్రేట్ చేస్తారు, రెండో వాళ్ళు దాన్ని పర్సనల్ క్రిటిసిజం కింద తీసేసుకుంటారు. ఇట్లా వాళ్ళ కాన్వర్జేషన్స్ మ్యాచ్ అవ్వకుండా ప్రతి దానిలో వాళ్ళ రియాక్షన్సే ఉంటాయి తప్పితే అక్కడ ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండదు. ఇది గుర్తుపెట్టుకుని కాన్వర్జేషన్ ఎప్పుడు రియాక్షన్స్తో కాకుండా కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ కనుక మార్చుకోగలిగితే ప్రతి విషయం గొడవ కింద ఎందుకు దారితీస్తుందో మీకే అర్థమవుతుంది. ఇద్దరూ ఒక విషయం మీద మాట్లాడుకోరు కాబట్టి అవుతూ ఉంటుంది. అది గమనించి అది ఒక ఇల్లైనా ఒక మెషిన్ అయినా రిలేషన్షిప్ అయినా మెయింటెనెన్స్ ఈజ్ చీపర్ దాన్ రిపేర్ అండి. అంటే ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని సాల్వ్ చేసుకునే కంటే ప్రాబ్లమ్స్ రాకుండానే ఎలా రిలేషన్షిప్ని నావిగేట్ చేయాలి అనేది తెలుసుకున్నారనుకోండి, జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది. మెయింటెనెన్స్లో ఏం చేయాలంటే ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉండాలి. ఏ ఏ విషయాల్లో గొడవలు వస్తున్నాయో దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. చిన్న చిన్న గొడవలుగా ఉన్నప్పుడే పెద్ద పెద్ద ప్రళయాలు రాకముందే వాటిని ఎలా తుంచేయాలో తెలుసుకోవాలి. ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుంటూ ఒకళ్ళ మాట వెనకాల ఉన్న ఇంటెన్షన్స్ని కూడా గమనించుకుంటూ కరెక్ట్ వేలో తీసుకెళ్ళగలగాలి. అపార్థాలకి తావివ్వకుండా మాట్లాడుకోగలగాలి. ఎప్పుడన్నా గొడవలు వచ్చిన ప్రాబ్లంని మీరిద్దరూ కలిపి టీమ్మేట్స్ లాగా ప్రాబ్లం మీ ప్రత్యర్థిలాగా మాత్రమే ట్రీట్ చేసినప్పుడు ఆ ప్రాబ్లం మీ మధ్య నుంచి వెళ్ళిపోయి మీరిద్దరు ఒక టీం లాగా విన్ అవుతారనేది గుర్తుపెట్టుకుని ఇలాంటి చిన్న చిన్న మెయింటెనెన్స్ టిప్స్ పాటిస్తూ ఉంటే రిపేర్ అనే దాని మీద మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన పని ఉండదని గుర్తుంచుకోండి. అలాగే రిలేషన్షిప్స్ అనేవి చాలా ఆనందంగా ఉంటాయి అనేది గమనించండి.